హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి నార్మల్ ప్యాంట్ కటింగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, లేడీస్ ఉమెన్స్ కుర్తా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసము ఇప్పుడు చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఒకటి ట్రై చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి దీనికి డిజైన్ వచ్చింది కదా, డిజైన్ మనం ఎప్పుడు ఈక్వల్ గా పెట్టుకోవాలి. ఇది 4 4 ఫోల్డ్స్ ఇలా వేసుకోవాలి మొత్తం క్లాత్ ని. ఈ ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత ఈ డిజైన్ అనేది ఈక్వల్ గా సమానంగా ఇక్కడికి ఈక్వల్ గా రావాలి. ఈ 2 డిజైన్స్ ఇక్కడ కూడా కరెక్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ లెంత్ వచ్చేసి నార్మల్ ప్యాంటు లెంత్ వచ్చి ఇది మనకి ఈ ప్లేన్ వచ్చింది ఫోల్డింగ్ చేసుకోవడానికి. ఈ డిజైన్ పక్క నుండి ఇక్కడికి ఇది ఫోల్డింగ్ కోసము. ఈ లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఇది కరెక్ట్ లెంత్. ఇది మనం ఎక్స్ట్రా కుట్లు పెట్టుకోవడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఓకేనా. వేస్ట్ లెంత్ వచ్చి 24 ఇంచెస్ ఉంది. 24 ఇంచెస్ ని ఫోల్డ్స్ వేసుకుని ఇది కూడా 4 ఫోల్డ్స్ ఉంది కాబట్టి మనం మెజర్మెంట్ ఇది కూడా ఇలా 4 ఫోల్డ్ వేసుకుని ఇక్కడికి కరెక్ట్ ఇది పెట్టుకుని మనకి ఇలా గ్యాదర్స్ కుచ్చిల్లా రావాలి అంటే ఈ గ్యాదర్స్ రావాలి కాబట్టి మనం ఎక్స్ట్రా వచ్చేసి మనము క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. అక్కడ నుండి ఫ్రంట్ ఈ మెజర్మెంట్ తోటి మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఫ్రీగా లూజ్ గా ఉండాలంటే ఇంత మొత్తం క్లాత్ అంతా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం టైట్ కావాలి అని అనుకునే వాళ్ళకి కొంచెం ఈ లూజ్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది ఓన్లీ నార్మల్ ప్యాంటు. ఇది మీకు నచ్చినట్టయితే తర్వాత ప్లాజా ప్యాంట్ ఒకటి ట్రై చేద్దాము. ఇది మెజర్మెంట్ తో ఇలా కరెక్ట్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్ స్టిచ్చింగ్ మనం ఇలా వేసేసుకొని సేమ్ తర్వాత ఇది ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం లోపల స్టిచెస్ వేస్తాం కదా, అది 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకి కరెక్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకేనా. ఇంకా ఇది కట్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇదేమో నార్మల్ లూజ్ మెజర్మెంట్ మార్కింగ్. ఇది ఎక్స్ట్రా లోపలి క్లాత్ స్టిచ్చింగ్ వేసేది. మనకి టైట్ అయినా కూడా మనకి కొంచెం లూజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఈ ఫోల్డింగ్ కి ఇక్కడ చిన్న మార్క్ పెట్టుకోవాలి. అసలు మెజర్మెంట్ ఇక్కడికి వచ్చింది. ఇదంతా గ్యాదర్స్ పెట్టుకోవాలి మనం. కుచ్చులు లూజ్ ఎంత వద్దనుకుంటే తక్కువ పెట్టుకోవాలి. ఇది ఇంతవరకు ఓకే. పైన పార్ట్ వచ్చేసి 25 ఇంచెస్ ఉంది. విడ్త్ 25 ఇంచెస్, లెంత్ 7 ఇంచెస్. 7 ఇంచెస్ ఫోల్డింగ్ కి 1.5 ఇంచ్, 8 ఇంచెస్ 8.5 తీసుకోవాలి. మొత్తం టోటల్ వచ్చి 8.5.
ఆ డిజైన్ రావడం వల్ల ఇవి సపరేట్ సపరేట్ పీసుల్లా వచ్చినాయి. డిజైన్ లేకపోతే మనకి జాయింట్ అనేది రాదు. ఈ 4 పీసెస్ మనకి స్టిచ్చింగ్ చేయడానికి, జాయింట్ వేయడానికి, ఇది స్ట్రైట్ గా ముందు ఇలా ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు స్ట్రైట్ కట్ చేసుకోవాలి నీట్ గా. కట్ చేసిన తర్వాత మనం ఈ జాయింట్ వేయాలి కదా, జాయింట్ కి 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కి మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి. మనం ఇది వచ్చి 25 ఇంచెస్ అనుకున్నాం కదా, విడ్త్ వచ్చేసి 25 లో హాఫ్ 12.5 వస్తుంది. మళ్ళీ మనం ఎక్స్ట్రా వేయడానికి క్లాత్ కావాలి కదా, ఇటు 12.5. మళ్ళీ ఫ్రంట్ కూడా జాయింట్ వేయడానికి కావాలి కదా 1/2 ఇంచ్. మొత్తం టోటల్ వచ్చి 14 ఇంచెస్. 14 ఇంచెస్. ఈ లెంత్ వచ్చేసి 8.5. పైన ఈ జాయింట్ అనేది ఈ లెంత్ 8.5 వచ్చింది. ఫోల్డింగ్ తో కలిపి 8.5. ఇంచెస్. 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది రాదు. పర్ఫెక్ట్ వస్తుంది. అందరూ ఇప్పుడు ఏంటంటే ఇలా నాడా పెడుతున్నారు కదా, ఇలా నాడా వద్దు, ఫ్రీగా ఉండట్లేదు, ఎలాస్టిక్ పెట్టండి అంటున్నారు. ఇంకా ఎలాస్టిక్ పెడదాం అనుకుంటున్నా ఈ బాటమ్ కి. కింద ఫోల్డింగ్ కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ప్రతి దానికి జాయింట్ వేస్తాం కదా, ప్రతి ఒక్క దానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇది బాటమ్ కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం నెక్స్ట్ టైం కట్ చేసే దాంట్లో పాకెట్ ఎలా కట్ చేయాలి ఏంటన్నది నెక్స్ట్ ప్యాంట్ లో తెలుసుకుందాము. ఇదండి కటింగ్ చేసే విధానం. నార్మల్ ప్యాంట్ కటింగ్ పర్ఫెక్ట్ వస్తుందండి. ఓకేనా, బాయ్.